ఇక ఏపీ ఫైబర్ నెట్ ఉద్యోగులకు వాళ్ళని కూడా తొలగించింది చంద్రబాబు ప్రభుత్వం. ఫైబర్ నెట్ నుంచి 410 మంది ఉద్యోగులను తొలగించినట్టుగా ఎండి జీవి రెడ్డి ప్రకటించారు. సో కక్ష సాధింపులోనే భాగం అంటూ కూడా ఉద్యోగుల తొలగింపును చూస్తున్నారు. అలాగే దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేందర్ రెడ్డి తెలుసుకుందాం. సురేందర్ చెప్పండి, సో లీగల్ అడ్వైస్ కానీ లేకపోతే లీగల్ సాయం కానీ అందించే ప్రయత్నం చేస్తోందా వైఎస్ఆర్సీపీ పార్టీ? ప్రస్తుతం ఈ ఫైబర్ నెట్ ఉద్యోగుల్ని తొలగించడం కూడా కక్ష సాధింపు చర్యలో భాగమే అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్న ఒక విమర్శ. ఎలా చూడాలి? అప్డేట్ చెప్పండి. హరి, ఏపీ ఫైబర్ నెట్ లో పనిచేసే 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు నిన్న ఎండి జీవిరెడ్డి అయితే ప్రకటించారు. ఈ ఉద్యోగుల వల్ల సంస్థకు భారీ నష్టం వస్తుంది, ఎటువంటి అనుమతులు లేకుండా ఎటువంటి నిబంధనలు పాటించకుండా వీళ్ళందరినీ ఉద్యోగాల్లో తీసుకున్నారు, ఇది మాకు ఆర్థిక భారంగా మారింది కాబట్టి ఉద్యోగాల్లో తొలగిస్తున్నామంటూ ఆయన ప్రకటించిన పరిస్థితి. అయితే ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్యగానే చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సిబ్బంది అవసరమని ఒక పక్క జీవిరెడ్డి చెప్తున్నారు, మరో పక్క అరాధికార బడ్డెనంటూ ఆయనే రెండు మాటలు చెప్తున్న పరిస్థితి. అవసరం అయితే మళ్లీ సిబ్బందిని కొత్తగా తీసుకుంటామంటూ కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే పూర్తిగా కక్ష సాధింపు. అంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వీళ్ళందరూ రిక్రూట్ అయ్యారు కాబట్టి వాళ్ళెవరూ ఈ ఫైబర్ నెట్ లో పనిచేయడానికి కుదరదు అంటూ వాళ్ళని తొలగించిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతకి ఉద్యోగ కల్పన దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ చాలా చెప్పిన పరిస్థితి. మేనిఫెస్టోలో కూడా ఘనంగా చెప్పారు, దానికోసం అడుగులు వేస్తున్నామని చెప్పారు, దానికోసం సబ్ కమిటీని ఇస్తామని చెప్పారు. కానీ అధికారంలో చేపట్టిన తర్వాత మాత్రం పూర్తి భిన్నంగా కూటమి ప్రభుత్వం అయితే అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని రంగాలలో ఉద్యోగులను తొలగిస్తుంది, ఉపాధికి గండి కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం వాలంటీర్లు చూస్తే దాదాపు 2.5 లక్షల మందిని వాలంటీర్ని తొలగించారు. 5,000 కాదు 10,000 వేతనం ఇస్తామంటూ వాళ్ళని తొలగించిన పరిస్థితి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎక్కడెక్కడ తొలగించిన పరిస్థితి చూసాం. ఆశా వర్కర్లని తొలగించారు, అదేవిధంగా విఓఏలను తొలగించారు. ఇలా అన్ని డిపార్ట్మెంట్ని తొలగిస్తున్నారు. ఇప్పుడు ఫైబర్ నెట్ వంతైంది. ఈ ఫైబర్ నెట్ లో దాదాపు 410 మందిని ఉద్యోగాలను తొలగించి వాళ్ళ కుటుంబాలన్నింటినీ కూడా రోడ్డుని పడేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే లీగల్ గా వెళ్లే అవకాశం ఉందా లేదా అనే అంశాన్ని అయితే వైఎస్ఆర్సీపీ ఆలోచిస్తుంది. లీగల్ సపోర్ట్ కూడా ఇవ్వడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క అయితే ఇదే సందర్భంలో ఇదే ప్రెస్ మీట్ లో జీవిరెడ్డి మాట్లాడుతూ లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండడం కోసం ఇటు చేశామంటూ చెప్పిన పరిస్థితి. ఒకవేళ ఎవరైనా ఆందోళనలు కానీ నిరసనలు కానీ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి గత శాలరీ అంతా రికవరీ చేస్తామంటే ఒక బెదిరింపులు కూడా దిగిన పరిస్థితి అయితే పూర్తిగా కనిపించింది. భయాందోళనకు గురి చేసి దాదాపు 410 మంది కుటుంబాలను అయితే రోడ్డును పడేసిన పరిస్థితి ఏపీ ఫైబర్ నెట్ లో కనిపిస్తుందని చెప్పాలి. హరి, ఓకే.